హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీరు అన్వాంటెడ్గా క్రియేట్ చేసిన మెయిల్స్ కానీ, మీకు వద్దు అనవసరమైన మెయిల్స్ కానీ, ఎక్స్ట్రా మెయిల్స్ మీ ఫోన్లో 3-4 మెయిల్స్ ఉంటే మీకు వద్దు అనుకుంటే డిలీట్ ఎలా చేయాలో చెప్తాను. ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మీరు జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరైతే 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే డిలీట్ చేయాలనుకున్న మెయిల్ అదేనా, అవసరం లేదనుకున్న మెయిల్ అదేనా, ఆ మెయిల్ దేనికైనా యూట్యూబ్ ఛానల్కి కానీ దేనికైనా ఇచ్చారా చెక్ చేసుకొని అప్పుడు డిలీట్ చేయండి. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకైతే పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయ్యాక హోమ్, పర్సనల్ ఇన్ఫో, డేటా అండ్ ప్రైవసీ ఉంది కదా, డేటా అండ్ ప్రైవసీ పైన క్లిక్ చేసుకోండి. డేటా అండ్ ప్రైవసీ పైన క్లిక్ చేసుకున్నాక మీకైతే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయ్యాక మీరు ఇప్పుడు కిందికి అయితే స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసినాక మనకైతే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా. నేను యారో మార్క్ అయితే చూపిస్తున్నాను చూడండి. డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. మీరు 100% ముందే చెప్తున్నాను, కన్ఫర్మ్ చేసుకున్నాకనే డిలీట్ అయితే చేసుకోండి. డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీకు ఆటోమేటిక్గా క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా మీ ఫోన్లో ఉన్న కొన్ని సెక్యూరిటీ సెట్టింగ్స్, నెంబర్స్కి యాడ్ అయినాయి కొన్ని చెక్ అయితే చేసుకుంటుంది. ట్రై అనదర్ వేపై క్లిక్ చేసి మీ ఫోన్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. ఈ ఫోన్ పాస్వర్డ్ కొందరిని అడుగుతుంది, కొందరిని అడగపోవచ్చు. డైరెక్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అయ్యాక ఇప్పుడు మీరు మెయిల్ దేనికి ఇచ్చారో అక్కడ డేటా అయితే కొంచెం ఉంటుంది. అంటే మీరు మెయిల్ కొన్ని నెంబర్స్కి ఇచ్చుండొచ్చు, ఒక యూట్యూబ్కి ఇచ్చుండొచ్చు, ఈ విధంగా క్యాలెండర్కి. ఇలా మీ మెయిల్ ద్వారా ఏమైనా లాగిన్ అయితే ఆ డేటా అక్కడ చూపిస్తుంది. అవి వద్దు అనుకుంటే మీరు కన్ఫర్మ్ అయ్యాక కిందికి స్క్రోల్ చేసి అక్కడ 2 బాక్స్లు కనిపిస్తున్నాయి కదా, అవి చదివేసి 2 టిక్స్ మార్క్స్ అయితే ఇచ్చేయండి. ఇచ్చి కింద డిలీట్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, డిలీట్ అకౌంట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకు మెయిల్ అయితే ఆటోమేటిక్గా డిలీట్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ డిలీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిందా లేదా ఉందా చూసుకోండి. ఎందుకంటే ఈ మెయిల్ అయితే ఒకవేళ మీరు కన్ఫర్మ్ చేసుకున్నాకనే డిలీట్ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ మిస్టేక్లో డిలీట్ చేస్తే అక్కడ రికవర్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది, రికవర్ చేసుకోవచ్చు. ఈ రికవర్ కూడా మనం ఏంటంటే కొంచెం షార్ట్ టైంలోనే అప్ టు 24 hours ఎగ్జాక్ట్ టైం తెలియదు, బట్ రికవర్ యువర్ అకౌంట్ కొంచెం షార్ట్ టైంలోనే మనం రికవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం మళ్ళీ కావాలనుకుంటే రికవర్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ వద్దు అనుకుని డిలీట్ చేసాం కాబట్టి ఇలా డిలీట్ చేస్తే మనం అకౌంట్ అయితే పర్మనెంట్గా మన ఫోన్లో నుండి అయితే డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా అన్వాంటెడ్ ఈమెయిల్స్ క్రియేట్ చేసినా కూడా డిలీట్ చేసుకోవచ్చు.